కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఫెసిలిటేటర్స్ ఆల్ ఇండియా బాంసఫ్ నాయకులు, తిరుపతి ఏరియా కోఆర్డినేటర్ ప్రొఫెసర్ తులసి గారికి, అలాగనే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ స్థానిక నాయకులు బాధ్యులుగా ఉన్నటువంటి కేశవులు గారికి, అలాగే మా పెద్దలు భోజనవాది మరో కేశవులు గారికి, ఎస్సీ గారు రిటైర్డ్, మిగతా పెద్దలు లక్ష్మీ గారు, ఇక్కడ ఈ కార్యక్రమంలోకి వచ్చినటువంటి మాస్టర్స్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంప్లాయీస్లో ముఖ్యంగా బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు తులసి గారికి, మరి ఈ కార్యక్రమంలో వచ్చేసినటువంటి మహిళా ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా పేరు పేరున మీరా గారికి మరియు మేడం గారికి, లక్ష్మీ గారు అని చెప్పాను కదా, ఓకే థ్యాంక్ యూ లక్ష్మీ యాదవ్ గారికి. ఎనీహౌ మిగతా వెస్ట్ గోదావరి నుంచి వచ్చినటువంటి మిత్రులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మీ పేరు రాజు గారికి, యూనివర్సిటీ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా రెడ్ షర్ట్ నాయకులు, రెడ్ షర్ట్ బ్యాక్ షర్ట్ పక్కన కూర్చున్నారు, అందుకని నేను మర్చిపోయానని చెప్పి బ్లాక్ షర్ట్ కూర్చేస్తున్నారు. ఓకే, సిపిఎం నాయకులు నాగరాజు గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజున మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున పరిచయ కార్యక్రమంగా కొంతమంది కార్యకర్తలు మిత్రులతోటి శ్రేయోభిలాషులతోటి కలిసి ఈ రోజున మాట్లాడటానికి వచ్చినటువంటి సందర్భంలో మరి సెక్యులరిజం అలాగనే సోషలిజం, లౌకికత్వం, సామ్యవాదం అనేటువంటి అంశాలు ఈ రోజున ప్రధానంగా భారతదేశంలో చర్చనీయాంశాలైనవి. దాని గురించి కూడా ఈ సందర్భంలో చర్చించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజున ప్రొఫెసర్ తులసి గారు చెప్పినటువంటి సజెషన్స్ మేరకు దాన్ని కూడా కలిపి మనం ఈ రోజున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కార్యక్రమాన్ని మీకు నివేదించాలనుకుంటున్నాను. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీని పరిచయం చేయబోయే ముందుగా కొన్ని రాజకీయ పరిస్థితులన్నింటినీ కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. మీకు తెలిసినాయి, తెలియని వాళ్ళు ఎవరు మేధావులు ఉన్నారు, ఇక్కడ కుల సంఘాలు నడిపే నాయకులు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, కాబట్టి మీకు తెలియని విషయాలు అయితే కాదు, కానీ ఒక ఆర్డర్లో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకసారి మననం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్ సోషలిస్ట్ అనేటువంటి పదాలను తీసేయాలని ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున భారతదేశంలో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఇప్పుడు మొదలుపెట్టిన కాకపోయినా కూడా ఇప్పుడు ఉధృతం చేశారు. మరి ఇవి ఏ విధంగా తొలగించాలా అనేటువంటి అంశంలో ఇంతకుముందు బీజేపీ ఆర్ఎస్ఎస్కు ఉన్నటువంటి వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ యొక్క నడవడిక ఎలా ఉంటుందంటే, ఏదన్నా ఒక కార్యక్రమాన్ని ఒక రాజ్యాంగ పరంగా కానీ సామాజిక పరమైంది కానీ ఏదైనా సరే ఒక దాన్ని వెలుగులో తీసుకోవాలన్నా మార్చాలన్న ముందు ప్రచారం చేస్తారు. ప్రచారం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని ఇది సామాజిక ఆమోదం ఉంది అనేటువంటి ఒక వాళ్ళ ప్రచార సాధనంతో ఎక్కువ ప్రచారం చేసి వాళ్ళ ఏకపక్షంగా ఒక నిర్ణయం చేసి దాన్ని మార్చేస్తారు. కాబట్టి దీనిలో భాగంగా రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా మనం ఏమని భావిస్తున్నామంటే, ఈ రాజ్యాంగం నుంచి ఈ సెక్యులర్ సోషలిస్ట్ అనేటువంటి పదాలను తీసేయాలనేటువంటి ఉద్దేశం వాడుకుంది. వాళ్ళు చెప్పే కారణాలు కూడా ఏంటంటే, ఇది 1942లో 42వ రాజ్యాంగం సవరణ ద్వారా ప్రియాంబుల్లో భారత రాజ్యాంగంలో ఇది చోటు చేసుకుంది కాబట్టి ఇది తీసేయాలా అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. మరొక కారణం ఏంటంటే, ఎందుకు తీసేయాలంటే సనాతన ధర్మాల స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి ఈ రెండు పదాలు. సనాతన ధర్మాల స్ఫూర్తిగా దానికి వ్యతిరేకమైనటువంటి పదాలు ఇవి. అదేంటంటే లౌకిక తత్వం, సామ్యవాదం, ఈ రెండు కూడా.
ఈ లౌకికతత్వం సామ్యవాదం అనేటువంటిది సనాతన ధర్మాలకు వ్యతిరేకం ఉండే కాబట్టి తీసేయాల. అసలు సనాతన ధర్మాలంటే ఏంటో ఇది అసలు వాటిని ఎన్యూమరేట్ చేసినటువంటి వాడు కూడా ఎవరు లేరు. ఎవరినైనా కదిలించండి సనాతన ధర్మాలంటే కొన్ని చెప్పండి అని చెప్తే, అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో మరి ఒక నాయకుడు ప్రచారం చేస్తాడు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడిగిన వాడు సనాతన ధర్మాలు ఏంటి అంటే ఏం చెప్పరు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే సనాతన ధర్మాలు అనేటువంటివి పాటించడం భారతదేశంలో, అది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. ఆ పద్ధతిలో మనం నడవాలి. దీన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా, సనాతన ధర్మాలు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఈ భారతదేశంలో వీడు భారతదేశానికి శత్రువులు. భారతదేశానికి శత్రువులు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందుత్వ విధానానికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరూ కూడా శత్రువులు. ఇది వాళ్ళ యొక్క ఉద్దేశంతో ఒక ప్రచార కార్యక్రమాన్ని గొప్పగా వాడుకున్నటువంటి సోషల్ మీడియా, మీకు అందరికీ తెలిసిందే, మొత్తం సోషల్ మీడియా కాదు ప్రధాన మీడియా అన్నింటి కూడా కొనేసారు. మొత్తం ఈరోజు జాతీయ మీడియా అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నది. ఇంగ్లీష్ ఛానల్ తీసుకోండి, హిందీ ఛానల్స్ తీసుకోండి, లేదా లోకల్గా ఉన్నటువంటి ఛానల్స్ కూడా ఆ పార్టీలకి వంత పాడేటువంటి, తెలుగు తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, ఆంధ్రలో వాళ్ళు వంత పాడేటువంటి ఛానల్స్ మొదలైంది. కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి ఈ ప్రచార మాధ్యమాల ద్వారా దీన్ని బాగా ప్రచారం చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ఈ సనాతన ధర్మాల స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ సామ్యవాదం అనేటువంటిది, లౌకికవాదం అనేటువంటి ఈ రెండు తీసేయాలని చెప్పేసి ఏ విధంగా అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో దీన్ని తీసేస్తారు. తీసేసేటువంటి దాన్ని కూడా రంగం సిద్ధం చేసి ఈ ప్రచారం చేస్తున్నటువంటి విషయం మనకు అర్థం. అయితే దీని గురించి కూడా ఇంకొక విషయం కూడా వాళ్ళు చెప్తున్నారు. అదేంటంటే అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మరి రాసినప్పుడు కానీ రాజ్యాంగ పరిషత్తులో జరిగేటువంటి డెలిబరేషన్స్లో ఏదైతే ఉన్నాయో అప్పుడు కూడా ఆయన దీనికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ఆయన ఇవి అవసరం లేదని చెప్పాడని చెప్పేసి ఒక ప్రచారాన్ని కూడా చేస్తాం. అవసరం లేదని ఎందుకు అన్నాడు, ఏంటి, నిజంగా ఆ విధంగా అన్నాడు అనేటువంటి విషయంలో మరి వాళ్ళు చేసే ప్రచారం గోబల్స్ ప్రచారం. వాళ్ళు అన్ని 10 మంది మాట్లాడితే నిజంగా అంబేద్కర్ ఆ విధంగా అన్నాడు కావాలా అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అన్నటువంటి విషయం ఏంటంటే ఆయన ఈ సామ్యవాదం అనేటువంటిది, ఈ సోషలిజం అనేటువంటిది, ఈ రెండు పదాలను, ఈ రెండు విధానాలు, ఈ రెండు అంశాలు కూడా భారత రాజ్యాంగంలో నిబిడీకృతమైనటువంటి అంశాలు ఎన్ని దానిలో ఉన్నాయి. లౌకికవాదం అనేటువంటిది దాని ప్రాథమిక సూత్రాలన్నింటిలో కూడా లౌకికవాదం ఉంది. సోషలిజం అనేటువంటిది ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి. కాబట్టి మనకు అందరికీ తెలుసు, ఆర్టికల్ 12-35 దాకా అనుకుంటున్నవి ప్రాథమిక హక్కులు. అదేవిధంగా ఆదేశిక సూత్రాలు 36-51 దాకా. ఈ ఆర్టికల్స్ అన్నింటిలో కూడా ఈ రెండు అంశాలు ఉన్నాయి. దాంట్లో కొంత రాజ్యాంగం మొత్తాన్ని కూడా అవే ప్రధానటువంటి అంశాలు కాబట్టి దీన్ని ప్రత్యేకించి దీన్ని చెప్పలేదు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్లో సోషలిస్ట్ అనేటువంటి పదం ఏదైతే పెట్టాలనుకున్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే పెట్టుబడిదారీ విధానం కంటే సోషలిస్ట్ విధానం చాలా మెరుగైంది, చాలా మంచి విధానం. కానీ ఆ ప్రజలందరూ కూడా రేపు సోషలిస్ట్ విధానం కంటే ఇంకా మెరుగైనటువంటి మరో విధానాన్ని అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ నేను అది పెట్టలేదు. కానీ పెట్టుబడిదారీ విధానం కంటే సోషలిస్ట్ విధానం చాలా మంచి విధానం అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్తారు. అంటే సోషలిస్ట్ విధానం కంటే ఇంకా మెరుగైనటువంటి విధానం భారతదేశం, అది ఏ విధానం అప్పటికి వచ్చేటువంటి విధానం లేదు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని సోషలిజానికి వ్యతిరేకం అని చెప్పి చెప్పడం, లౌకికవాదానికి వ్యతిరేకం అని చెప్పడం అనేటువంటి